ఈ రోజు మనం దగ్గర ఒక కపుల్ పిల్లలు లేదు అని వస్తే మనం ఎట్లాంటి టెస్ట్ బేసిక్ మినిమం టెస్ట్ ఏదేం చేయాలి మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ ఎట్లాంటి మనం దగ్గర వస్తే ఎక్కువ లేడీస్ వస్తాయి, జెంట్స్ రాదు, వాళ్ళకి అవసరం లేదని వాళ్ళు అనుకుంటారు. కానీ అలా కాదు. 50% ప్రాబ్లమ్స్ లేడీస్కి ఎంత ఉండొచ్చు అలాంటి సేమ్ 50% మగవాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మన లేడీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన హిస్టరీ టేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళది ఏజ్ ఎంత, ఏం వర్క్ చేస్తారు, మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది, లైక్ ఏదైనా మిస్క్యారేజ్ అయింది, వేరే ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తీసుకుంటాము. తర్వాత బేసిక్ టెస్ట్ అంటే స్కాన్, దట్ ఈస్ అ బ్రెడ్ అండ్ బటర్ ఇన్ అన్ ఇన్వెస్టిగేషన్ టూల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కేస్. సో మనం స్కాన్ చేస్తే మనకి యూట్రస్లో ఏదైనా కణితులు ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, వాపులు ఉన్నాయా, లేకపోతే ఓవరీస్ ఎట్లా ఉంది, ఫాలికల్స్ ఎట్లా ఉంది, యాడిక్వేట్ అమౌంట్గా ఉందా, రిలీజ్ అవుతుందా అని చెక్ చేస్తాము. ఇంకా కానీ ట్యూబ్ అయితే కనిపించదు అన్లెస్ ఇట్ ఈస్ లైక్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, అది వాప్ వచ్చిందంటే మనకు కనిపిస్తాయి. మామూలుగా నార్మల్ ట్యూబ్ స్కాన్లో కనిపించదు. ఇంకొక విషయం, హార్మోన్స్ అన్ని తేడా ఉంటే కూడా పిల్లలు పుట్టారు. సో బేసిక్ హార్మోన్ ఇవాల్యుయేషన్ అని ఒక లేడీస్కి చేస్తాము. అది డే 5 లోపల చేసుకోవాలి. అది అని మనం ఒక ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీ దగ్గర వస్తే వాళ్ళు అన్నీ రాసిస్తారు, కానీ ఆ టైంకే వాళ్ళు చేయాలి. ఇంకొకటి కొద్ది బ్లీడింగ్ ఆగిన తర్వాత 10th డే లోపల ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి హెచ్ఎస్జి ఎందుకంటే చేస్తామంటే యూట్రస్లో ఎట్లాంటి ఫిల్లింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, లేక ట్యూబ్ పేటెన్సీ ఉంది. ట్యూబ్ అంటే అండవాహిని, అండం రిలీజ్ అయినాక యూట్రస్ దగ్గర పోతుంది కదా. సో దారిలోనే స్పర్మ్స్ కలిసి పిండం ఏర్పడిన తర్వాత యూట్రస్ లోపలికి వెళ్ళిద్ది. సో ఎట్లాంటి బ్లాకేజ్ ఉంటే కూడా మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్: స్కాన్, హార్మోనల్ ప్రొఫైల్, and then our tube test. So 1 or 2 months try చేసి కాలేదంటే ట్యూబ్ టెస్ట్ you have to go. యూజువల్లీ ఇక్కడ లేడీస్ వస్తే మమ్మ ట్యూబ్ టెస్ట్ వద్దు, మనకి భయం ఏం లేదు. ఈ ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత చాలా మందికి మామూలుగానే ప్రెగ్నెన్సీ వస్తాయి. సో మీరు ధైర్యంగా ఉండి ఈ టెస్ట్ అన్ని చేయించుకోండి, సద్వినియోగం చేయండి. మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ ప్రాపర్గా అయింది. ఇంకొకటి, మీ హస్బెండ్స్ని కూడా తీసుకొని వస్తే మనకి ఎర్లీ డయాగ్నోసిస్ వస్తుంది, లైక్ లో కౌంట్స్, అబ్నార్మల్ కౌంట్స్, లేకపోతే అసలు కౌంట్స్ లేదా, ఏం చేసుకోవాలి, దానికి సంబంధించి డాక్టర్ ఆండ్రాలజిస్ట్ కూడా మన దగ్గరే ఉంది.